థర్డ్ క్లాస్లోనో ఫోర్త్ క్లాస్లో ద మంకీస్ గోస్ ఫాస్టింగ్ అనే లెసన్ ఉంది. కోతులన్నీ కలిసి ఉపవాసం చేద్దామని నిర్ణయించుకున్నాయి. మిమ్మల్ని అనట్లేదు, నాకు వెళ్ళేందుకు సీరియస్గా చూస్తున్నారు. కోతులన్నీ కలిసి ఉపవాసం ఉందామని రెడీ అయిపోయినాయి. కోతులన్నిటికీ ఒక చీఫ్ పెద్ద కోతి ఉంది. ఆ కోతి దగ్గరకు వచ్చి మనం అందరం ఉపవాసం ఉందామని అనుకుని నిర్ణయించుకున్నారు. ఆ పెద్ద కోతి అన్నది, బాబు ఈ రోజు ఉపవాసం ఉంటారు, మరి రేపు పొద్దున మీకు ఆహారం దొరకదు కాబట్టి మీరు అడవిలోకి వెళ్ళి నానా రకాలైన ఫలాలు తీసుకొస్తే ఉపవాసం అయిపోగానే వెంటనే ఏం చేయొచ్చు, తినేయొచ్చు అని ఒక మంచి సలహా చెప్పంలోనే యంగ్స్టర్స్ వయసులో ఉన్న కోతులన్నీ కూడా వెళ్ళేసి మంచి అరటి పండ్లు తీసుకొచ్చిన తర్వాత ఈ పెద్ద కోతికి ఒక బుల్లి కోతి ఉంది. ఆ బుల్లి కోతి వచ్చి అంటుంది, నాన్న ఉపవాసం అయిపోయిన తర్వాత అసలే కోతులు కదా కలబడతాం, ఇప్పుడే నువ్వు ఎవరికి వచ్చే భాగాన్ని వాళ్ళకి పంచిచ్చినవనుకో ఉపవాసం అయిన ఎమ్మటిని ఏం చేయొచ్చు, తినొచ్చు. ఈ సలహా ఏదో బాగుందని అందరిగా పనిచేసిండు. ఈ పెద్ద కోతికి ఇంకొక ముద్దులు కోతి ఉంది, కూతురు. వచ్చి అంటుంది, అది కాదు నాన్న, ఎవరికి వాళ్ళు ఇవ్వడం కాదు, తొక్క తీసి పెడితే వెంటనే తినొచ్చు, ఉపవాసం అయిపోవటం వెంటనే తినొచ్చు అని సలహా ఇవ్వండి. ఇదేదో సూపర్ ఉందని దాన్ని కూడా అమలు చేసిండు. భార్య వచ్చి గోకింది, ఏమండి అట్లా కాదండి, నేను ఒక విషయం చెప్తే ఏమనుకోమాకండి, తినేయన్నీ కూడా ఎన్ని పడితే అన్ని గొంతులో పెట్టుకున్నారు అనుకున్న ఉపవాసం అయిపోకుండా ఏం చేయొచ్చు, గుటుక్కుని మెంగొచ్చు. ఇదేదో సూపర్ ఉంది అన్నాడు. ఇష్టం వచ్చినట్లు ఇక ఏం లేదు, ఇటు గారేటట్టు కోతులు మొత్తం ఎక్కడ వరకు పెట్టుకున్నాయి. ఉపవాసం స్టార్ట్ చేద్దాం అనగానే ఇక్కడ ఉన్నాయన్నీ ఇక్కడికి వచ్చినాయి, ఇక్కడ ఉన్నాయన్నీ ఇక్కడికి వచ్చినాయి. అంటే ఉపవాసం ఎలా ఉన్నది అని అంటే గొంతులో వాటి యొక్క నోట్లో పెట్టుకొని ఉపవాసం చేయడానికి ఇష్టపడుతుంది. ఈరోజు క్రైస్తవులైన మనం మన హృదయంలో ఎన్నో ఉంచుకొని ఉపవాసానికి వస్తే ఆ ఉపవాసము దేవునికి ప్రీతికరము కాదు. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? కోతుల వలె తొక్క తీసి పెట్టి మరలా కోతుల వలె నోట్లో ఉంచుకుంటే అవి ఉండేవి కాదు, సరాసరి కడుపులోకి జారిపోయినాయి. మనం కూడా ఉపవాసం ఎలా వస్తున్నామంటే ఇంటికాడ భర్తతో, ఇంటికాడ భార్యతో, ఇంటికాడ చుట్టుపక్కల వాళ్ళతో నీ హృదయంలో నెమ్మది లేక, సమాధానం లేక, వాళ్ళ వీళ్ళతో గొడవలు పెట్టుకొని నానా రకాలైన చెత్త పెట్టుకొని మనం ఉపవాసం చేస్తే ఆ ఉపవాసములాగా ఉండదు. అందరి జీవితాలలో కార్యములు జరిగించవు. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థనలో దేవునికి ఇష్టమైన, దేవుని మెచ్చే, దేవుడు నచ్చే, ఆయనకు ప్రీతికరమైన ఉపవాసాన్ని మనం చేయగలిగితే ప్రభువు ఖచ్చితంగా గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగించునుగాక. ఆమేన్.